మన కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నావు, కేసీఆర్ అయితే మంచిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి మంచిగా నడుస్తుంది అనుకో. ఆయన కొంతమందికి 2 లక్షల రూపాయలు చేసిండు కానీ మాకైతే ఇవరకు చేయలే. మేము ఇంకా చూస్తా ఉన్నాం. మరి ఎందుకు సిద్దిపేట కాబట్టి నిధులు అత్తలేవా, మరి ఇత్తలేరా? ఎవరన్నా పోటీ గిట్ట మాకు అనుకున్నగా లేక అవి క్యాన్సిల్ చేసి ప్రయత్నం మీద ఉన్నారా? పార్టీలు అన్నీ గట్ట ఉంటాయి. మరి మా గురించి కూడా కొంత ఆలోచన చేయాలి పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడవారి కోసం అని ఫ్రీ బస్సులు పెట్టిండు, అట్లా పెట్టుడు కరెక్టేనా? పెట్టినట్టు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకు మంచిదే. అది అట్లా పెట్టడం వల్ల గొడవలు అవుతున్నాయిగా. గొడవలు అయితే అది వాళ్ళు ఓపిక లేకనో కొన్ని మంచిగానే ఉన్నాయి వాళ్ళ గురించి. కొంతమంది ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ కు నౌకరీ చేస్తారు ఫ్రీగా పోయి. కొంతమందికి మంచిగానే వాళ్ళకు, కొంతమందికి కష్టాలు కొంతమందికి ఉన్నాయి. రకాలు ఉంటాయి. అవి మనం ఏం చెప్పలేము. కానీ మనుషులు అన్న కరెక్ట్ లేకనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రైతు బంధు కింద 15,000 ఇస్తా అన్నది. మరి రైతుల అకౌంట్ లో పడుతుందా కరెక్ట్ టైం కి? పల్లెటూరులో పడుతున్నాయి, కొంతమంది పనులలో పడతలేవు. అది పార్టీలు చేయబట్టా లేక పార్టీలు వాళ్ళు రాజకీయ నాయకులు అన్నది వాళ్ళు ఒక రకంగా చెప్పుక తిరుగుతారు అన్నట్టు. ఈ మనిషికి అదన్నప్పుడు ఊరును బట్టి ఆ మనిషికి కట్ అయిపోతున్నాయి. వాళ్ళకి అనుకున్న మనసులకు పడుతున్నాయి. రైతులకు ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తానే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? వస్తుంది, మాకైతే ఇస్తారు. ఫ్రీ కరెంట్ వచ్చిందా మీకు? వచ్చింది. ఇప్పుడు రైతు మన ఇంటికి ఫ్రీ 500కే గ్యాస్ అని చెప్పిండు. గ్యాస్ వస్తుందా మీకు? గ్యాస్ పడుతున్నాయి. గ్యాస్ కొంతమంది పడతలేకుండా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, పల్లెటూళ్ళు మంచిగానే ఉన్నారు. అది ఇప్పుడు రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి. అవి బాగున్నాయా? మీరు తింటారా? బాగానే ఉంది. తింటురా మీరు? తింటున్నాం. ఇప్పుడు అంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ మెరుగ్గానే ఉందా? ఇప్పుడు చూస్తా పోతా ఉంటే మెరుగు అవుతుంది ఎవరే, కానీ అంత చెప్పన కావాలంటే కాదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది రావట్లేదు కదా. రావట్లేదు అన్నది కొంతమందికి దొరకాయి అంటారు. అవి అచ్చిటోళ్ళు బాగుపడతారు, రానోళ్ళు ఎడుతూనే ఉంటారు. అందరికి సంసారం అన్నప్పుడు అందరూ ఒక రకంగా ఉంటారా? ఆ సంవత్సరాలు కొన్ని నడుతూనే ఉంటాయి. అవి అందరికి ఇవ్వాలంటే కూడా ఇస్తుందో ఇయ్యదో అది కూడా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద హరీష్ రావు గారు, కేసీఆర్ కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ ఉందని చెప్పి మాట్లాడుతారు. ఆ ఆరోపణ కనుక నిజమైతే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు జైలుకి వెళ్లే అవకాశం ఉందంటారా? మనకు తెలియదు. అది ఆ రాజకీయంలో వాళ్ళు ఏం చేసుకుంటారో పాత లెంకులాడుకుంటూ ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మన పని ఏందో మనం చేసుకుంటూ పోతున్నాం వ్యవసాయం. ఇక అవన్నీ మనం పట్టించుకోం. ఓకే, ఇప్పుడు రైతులకు రేవంత్ రెడ్డి పాలనలో మెరుగ్గానే ఉందంటారా? మెరుగు కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. అందరు కావాలంటే కూడా ప్రభుత్వం ఇస్తుందా? అది మండలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారా? మొన్ననా ఇప్పుడు మళ్ళొచ్చే ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డినే గెలిపిస్తారా? 2 లక్షలు క్రాప్ లోన్ అనేది 2 లక్షలు మాఫీ చేస్తే మీరే ఇస్తారు? మేమే ఇస్తాం. మాకు 2 లక్షలు మాఫీ కానీ మేమే ఇస్తాం. ఇంకా ఇప్పుడు కవిత, మన కేసీఆర్ బిడ్డ కవిత గారు వారు వేరే పార్టీ పెట్టిరు వాళ్ళ నాన్నదానికి వెళ్ళి. అది కరెక్టేనా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళ కుటుంబం గురించి మనకు అనవసరం వచ్చాడు. వాళ్ళు రాజకీయాలు జరుగుతున్నట్టే కొన్ని. అట్లా కాదు, ఆమె తిని ఉన్నది, తినలేక అనేది ఎట్టి అంతే. ఆమె పెట్టుడు చూస్తే అది కరెక్ట్ కాదు. మన కుటుంబాలు ఇచ్చకపోతున్నాయి, వాళ్ళదేంది అన్ని గట్టిగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్తారు అంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ జైలుకి వెళ్తారని అంటారు. వాళ్ళు రాజకీయంలో జరుగుతూనే ఉంటాయి కొన్ని. ఎంతమంది పోతూనే ఉంటారు. అతను వాళ్ళకి ఎంత అవి ఎంత ఏమి లేవు. మంచోడైతే అరుగు దాటాడు, మంచోడైతే ఇల్లు అరిగే దాటాడు. మంచోళ్ళు కాక అని నలుగురు కన్నుల పడితే అట్టే. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా, లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి పాలన వచ్చి, ఈ ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి బాగుంది. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఉంటుంది, మీకు వస్తుందా 24 గంటల కరెంట్? రైతు బీమా కింద 15,000 అని చెప్పిండు, అది ఇన్ టైమ్ లో పడుతుందా మీ అకౌంట్ లో? అది మాత్రం పడతలేదు. ఓకే, ఇప్పుడు మన రేషన్ షాప్ కింద మనకు సన్న బియ్యం ఇస్తుండు, అది వస్తున్నాయి? మీరు తింటున్నాం. ఓకే, 500కే గ్యాస్ అని చెప్పిండు, అది వస్తుందా? అది వస్తలేదు. 500 గ్యాస్ అనేది అది చెప్పిండు కానీ ఇస్తలేరు.
ఇప్పుడు ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అన్నాడు, అది పడుతుందా? అది వాళ్ళే. అది పడతలేదు. మన కేటీఆర్ జైలుకి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి, వెళ్తాడా మరి? వెళ్తాడు. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద హరీష్ రావు కేసీఆర్ కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారని అంటారు. ఆ ఆరోపణలు ఇట్లా నిజమైతే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది లేదు? ఉంది. వాళ్ళు వెళ్తారా? జైలుకి వెళ్తారా? గత ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వం చేసే పాలన బాగుందా? ఇదే బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా మీరు రేవంత్ రెడ్డికే ఓటేస్తారా? రేవంత్ రెడ్డికి వేస్తాం. రేవంత్ రెడ్డికి వేస్తాం. ఓకే, ఇప్పుడు కవిత వేరే పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళకు వడక, తల్లి బిడ్డకు వడక వేరే పార్టీ పెట్టింది. వేరే పార్టీ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు అందరికీ వస్తున్నాయా? అంటే లబ్ధిదారులకే పొందుతురా, లేదంటే అక్రమంగా ఏదైనా జరుగుతుందా? అక్రమంగా ఏం జరగలేదు. లేని వాళ్ళకైతే వచ్చినాయి. లేని వాళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకే వచ్చినాయి. ఉన్న వారికి మాత్రం రాలేదు. మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా, ఇది 2 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ లో మంచిగా ఉందా, లేకపోతే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మంచిగా ఉందా పాలన? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డిది మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సులు పెట్టిండు. పెట్టడం అనేది కరెక్టే అంటారా? కరెక్టే. అట్లా పెట్టడం వల్ల గొడవలు జరుగుతున్నాయి కదా? అవు కదా, ఇట్లా కూడా ఉన్నది. గొడవలు జరుగుతున్నాయి. ఏ పిరి బస్సులు పెట్టద్దు, ఎప్పటివరే పైసల బస్సులే పెట్టాలి. సాతరగాని వాళ్ళు ఎక్కుతారు. లొల్లులు ఉంటాయి. మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పింఛన్లు, రేవంత్ రెడ్డి అవి అనేటి ఇన్ టైంలో వస్తున్నాయా? మీకు టైంకి వస్తున్నాయి? వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉచితంగా సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. అవి మీరు తింటాను. బాగున్నాయి అవి? బాగున్నాయి. ఇప్పుడు 500కి గ్యాస్ అన్నాడు, గ్యాస్ వస్తుందా? రాలే, ఇంకా 500 గ్యాస్ రాలే. ఇప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. వస్తుందా? వస్తుంది. 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సారి కూడా కాంగ్రెస్ కే ఓటేస్తారా? కాంగ్రెస్ కే ఓటేస్తాం నెక్స్ట్ సారి కూడా. ఇప్పుడు మన గత ప్రభుత్వం కేసీఆర్ పాలన మంచిగా ఉందా, లేకపోతే ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళ సీఎం రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డిదే ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఆయన చేయాలి కదా, పనులు అయినా దేనికైనా అందరిని చూసుకుంటూనే బాగుంటది కదా. ఇప్పుడు రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ అని చెప్పిండు, అది వస్తుందా? రావాలి, వస్తుందని అన్నాడు కదా. ఇప్పుడు రైతులకు రైతు బీమా 15,000 అని చెప్పిండు, అది రైతులకు కరెక్ట్ టైంలో వాళ్ళ అకౌంట్ లో పడుతుందా? ఇంకా పడతలేదు అంటున్నా, పడాలి కదా, పడాలి, రావాలి. అత్తనే అయినా దేనికైనా ముందుగా ఉంటది. మరి కళ్యాణ లక్ష్మి అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు, అదే చూస్తున్నాం కదా, మాట్లాడలేదు. కళ్యాణ లక్ష్మి ఇంకా రావట్లేదు, దీనిపైన మీ స్పందన ఏంటిది? నువ్వు రావాలని కోరుకుంటున్నావు, రాకపోతే మాత్రం ఇట్లా ఎత్తుండేదని అడుగుడే ఉంటది. ఎవరైనా రావాలని కోరుకుంటున్నాం, మరి ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తున్నాడు, అవి మీకు వస్తున్నాయి? మీరు తింటున్నా? ఇప్పుడు ఇంటింటికి 500కే గ్యాస్ అని చెప్పిండు, అది వస్తుందా మీకు? గ్యాస్ అంటే అకౌంట్ లో 120-40 ఇట్లా పడుతున్నాయి. మరి అంతే, ఇక మనకు రిటర్న్ కొన్ని పడతలేవు అంటారు, పడ్డలో పడుతున్నాయి అని చెప్తారు. కానీ ఇక అందరికి కూడా రావాలని అనుకుంటున్నాను. అంత ముందు ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇప్పుడు అయితే ఇదే ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ ఆయన వేసింది కూడా ఇదే మంచిగా అనిపిస్తుంది కదా. ఇదే ఉంది, రావాలి, మంచిగా చేయాలి మనకు. ఇప్పుడు మళ్ళీసారి కూడా కాంగ్రెస్ ఓటేస్తారా మీరు? వేస్తాం, రావాలి ఆయనని. మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం, కానీ చేసే పనులు మంచిగా చేయాలి, అంతే మనకు కోరుకునేది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా, అంత ముందు ఉన్న కేసీఆర్ పాలన మంచిగా ఉందా? ఇక అప్పుడు అన్ని పనులు చేసిండు కదా ఆయన, ఇప్పుడు ఇంకా ఏం పనులు మనకు అయితలేవు కదా. ఇక మనకు చిల్లరకి ఏం పని చేస్తాడు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో 24 గంటల కరెంట్ అన్నాడు రైతులకు, 24 గంటల కరెంట్ వస్తుందా?
ఏ బావి అక్కడికి నేను పోతున్నా, ఇంటికన్నా అయితే 24 గంటలు ఉంటుంది కదా. ఇప్పుడు మీకు పింఛన్లు అనేటి కరెక్ట్ టైంకి వేస్తుండ ఎత్తాను కానీ ఒక నెల తప్పుతుంది, నెల వరకు. రైతు బంధు అనేది రైతులకు వస్తుందా? వస్తుంది కానీ నీరు వచ్చింది, 7 లేదు ఇంకా రాలేదు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాను సన్న బియ్యం ఇస్తాను రేషన్ షాప్ లో, అది వస్తున్నాయి వస్తాయి. మీరు తింటారా? తింటాను. 500కే గ్యాస్ అన్నాడు, ఇస్తుండ? అవి 500 లేవు, అత్తలేవు, వస్తలేవు. మన ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు తులం బంగారం అని చెప్పిండు, హామీ ఇచ్చిండు, అది వస్తుందా మరి? వస్తలేదు. ఇక మాకు పిల్లలు లేరు కదా మా ఇంట్లో, అట్లా మాకు తెలియదు అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా, కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడైనా షాటు 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి? ఇప్పుడు అన్నం మంచిగా ఉంది. మంచిగా ఉంది. మళ్ళీసారి కూడా కాంగ్రెస్ ని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.